గుత్తా శ్రీనివాసరావు అండి, చంద్రలపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా. 1977 జూలై 23 నలుగురు అన్నలదమ్ములు పెద్దలు ఏర్లు పడ్డారు. ఆ గట్టు లోపలనే ఉన్నాం ఇప్పటి వరకు. ఆ గట్టు లోపలనే ఉన్నాం. ఇప్పుడు ఏమంటున్నారంటే భూ సర్వే వచ్చాక ఏమంటున్నారంటే మా గట్టు లోపల భూమి మాకు ఆన్లైన్ చేయమంటున్నాం. 90కి ఎకరం 11 సెంట్లు, 30/10 సర్వే నెంబర్లో 96 సెంట్లకి ఎకరం 4 సెంట్లు ఉంది మా భూమిలో. మా గట్టు లోపల మాకు ఆన్లైన్ చేయమని అంటున్నాం. నన్నపనేని రాంప్రసాద్, తండ్రి పేరు ఆంజనేయులు, విజయవాడ గాంధీనగర్ కొనుక్కున్నాడు. కొన్న తర్వాత 5 నెలల దాకా మాకు తెలియదు. తర్వాత ఏందా అమ్మారు అంటున్నారని నాన్న 1B తీపిచ్చాం. 1B తీపిస్తే ఏం పేరు ఎట్టా వస్తుంది నీ పేరు అడ్రస్ అంటే నకలు తీస్తే వస్తాయి అన్నాడు. నకలు తీపిచ్చిన తర్వాత తెలిసిపోయింది నిజమేనని. తెలిపించాక రిజిస్టర్ చేపించుకున్నాడు కానీ కొలతకు రాలేదు. నేను అర్జీ పెట్టుకొని కొలత కొలిపించుకుంటే అయింది. ఎకరం 76కి ఎకరం 68 సెంట్లు ఉంది గట్టు లోపల. నా భూమి 96కి ఎకరం 4 సెంట్లు ఉంది. పెద్దలు పంచిన గట్టు లోపల పూర్వం నుంచి ఉన్నాం, సాగులో ఉన్నాం. చుట్టూ అద్దెదారులు కూడా సంతకాలు పెట్టారు. లాయర్ గారి చేత కొట్టించుకుంటే అర్జీ. ఈయన కూడా మన మండలం సర్వేర్ గారు కూడా అర్జీ ఇచ్చాడు. ఇంకొక నెంబర్ 34/1 సర్వే నెంబర్లో గుత్తా సీతారామయ్య కొలతకొస్తే కొలవనీయకుండా దాడి చేస్తున్నాడు. ముళ్ళ తీగ అడిబాబులు వస్తాయని వేసుకుంటే తీగ పోలీసుల వారు వచ్చి చెక్ చేస్తామన్నారని ఈ లోపల ఎప్పుడు ఎప్పదీసపోయినా కాన్ రాకుండా చేసినాడు. తీగ 5,000, కూలి 2,000, మొత్తం 7,000, 8,000 అయినది. భూమి అడిబాబులు వచ్చి తోట ఆగం చేస్తున్నాయి. మిమ్మల్ని పోలీసులు 10,000 ఇచ్చి చితకబడిపిస్తానని మాటలు మార్చేశాడు. మా భూమి గట్టు లోపల ఎంత ఉంటే అంత ఆన్లైన్ చేయాలి. కలెక్టర్ గారిని కానీ, ముఖ్యమంత్రి గారిని, ఎంఆర్ఓ గారిని కానీ, ఆర్డీ గారికి అందరికి పెట్టా సంతగా అర్జీ పెట్టి అందరికి పెట్టే అర్జీ. నాకు న్యాయం జరగాలి భూమి మీద. అవును, ఈ గట్టు లోపల నీ పూర్వం నుంచి ఉంటానని దమాంచి మీదకు వస్తున్నావు కాబట్టి ప్రమాణం చేసి మట్టి పట్టుకొని ఉంటే ఇప్పుడే రాయిపించిపోతామని సర్వే వాళ్ళ ముందు అన్నాం. చేయనన్నాడు. ఈ గట్టు లోపల పెద్దలేసిన గట్టు లోపల ఈ ఉండామని పూర్వం నుంచి ఉండమని ప్రమాణం చేస్తానంటే ఒప్పుకొని అన్నాడు. సరే మీ వాటా ఎక్కువైందో మా వాటా మంచిది అంటున్నావు కాబట్టి వాటాలు మారదామంటే అట్టా కుదరదండు. నా షెడ్యూల్ ప్రకారమేనా అంటున్నాడండి. శ్రీ చైతన్యాల కాలేజీల మీద మోసం చేసి ప్లాట్లు కొన్నా నువ్వు ఎంత నా దెబ్బకని కోతలు కోసి గొడ్డలు తీసుకొని ఇసురుతున్నాడు. ఆడగూతురు మీద సర్వే కొలత కొలిసి ముందు మిగిలితే సర్వే గారు అమ్మట ముందు మిగిలి వెళ్ళిపోతే మీదకు వచ్చినాడు. లాగిన ఎంపటనే ఆడగూతురు చెంపను పెట్టి దెబ్బ వేసినది. ఎందుకు వేసినవి అనకుండా ఉరుకుబట్టినాడు. ఉరుకుబట్టి 2 రోజుల తర్వాత ఏమోలే మన వల్ల పిల్లగాడు కేసు పెట్టడం ఎందుకని పెట్టకుండా ఆగితే ఎమ్మటే 2 రోజుల తర్వాత వాళ్ళ ఆడపిల్లగాల కాడికి పోయి ఆలోచించుకొని వచ్చి మా భూమి కబ్జా చేశాడని కేసు పెట్టినాడు. పోలీసుల వాళ్ళు వచ్చి ఇంక్వైరీకి వస్తామని పలానా రోజు వస్తామని చెబితే ఈ 2-3 రోజుల లోపలనే తీగ ఎప్పదీసపోయి కాన్ రాకుండా చేసేసాడు. మరి ఏమిటి దీనికి పరిస్థితి అని మళ్ళీ ఇలా అర్జీ పెట్టుకోవడానికి కలెక్టర్ గారి కాడికి వచ్చి ఏమన్నారు? కలెక్టర్ గారిని కలిసారు. ఎంఆర్ఓ గారు అన్నాడు. అంటే ఎంఆర్ఓ గారు ఏమన్నాడంటే వాళ్ళు షెడ్యూల్ ప్రకారంగా అంటాడు. షెడ్యూల్ కాదంటే సారో భూమి మీద నుంచి 1977 జూలై 23 నుంచి 50 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు. ఇన్నాళ్ళ మంచి ఏం చేసినాడని వీళ్ళకే గట్టు లోపల ఆన్లైన్ చేయమని ఎంఆర్ఓ గారిని కోరుతున్నది కలెక్టర్ గారు అన్నది. ఇప్పుడు ఏమన్నారు? కలెక్టర్ గారిని కలిసారా మీరు? కలిసి అర్జీని పెట్టా. కలెక్టర్ గారిని చేయమన్నది. భూమి మీద ఎంత ఉంటే అంత గట్టు లోపల కొలత కొలిసి వాళ్ళకి ఆన్లైన్ చేయమన్నది.